ఫ్రెండ్స్ ఇది లెనోవో థింక్ప్యాడ్ E14 G6 ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ మెయిన్లీ ఆఫీస్ బిజినెస్ పర్పస్ యూస్ చేస్తారు కదా, వాళ్ళ కోసం డిజైన్ చేసింది. థింక్ప్యాడ్ సిరీస్ అంటేనే మోస్ట్లీ బిజినెస్ పర్పస్ యూస్ చేస్తారు, స్టూడెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ల్యాప్టాప్. వీడియో కంప్లీట్గా చూడండి, మీకు నార్మల్ మీరు యూస్ చేసే ల్యాప్టాప్కి దీనికి డిఫరెన్స్ అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇది Windows 11 Pro మీద రన్ అవుతుంది. నార్మల్ మన ల్యాప్టాప్స్ Windows 11 Home మీద రన్ అవుతాయి కదా, సో Windows 11 Proకి 11 Homeకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అవన్నీ మీకు వీడియోలో వెళ్ళే కొద్ది అర్థమవుతాయి. ఇది మీకు మైక్రోసాఫ్ట్ కోపైలట్తో కూడా వస్తుంది. ఇది లెనోవో అండ్ ఇంటెల్ పార్ట్నర్డ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఈ బాక్స్ చూద్దాం. దీని బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో ఒకసారి చెక్ చేద్దాం. బాక్స్లో మీకు ల్యాప్టాప్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, పవర్ కేబుల్ ఉంటుంది, 65 వాట్ అడాప్టర్ ఉంటుంది, Type-C కేబుల్తో వస్తుంది. ఇంక ల్యాప్టాప్ స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 14 ఇంచ్ ఫుల్ HD IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 165U ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది. 32GB DDR5 ర్యామ్తో వస్తుంది. 512GB PCIe Gen 4 SSDతో వస్తుంది. 47 వాట్-అవర్ బ్యాటరీతో వస్తుంది. 65 వాట్ ఛార్జర్ బాక్స్లోనే వస్తుంది. Windows 11 Pro మీద రన్ అవుతుంది. నెక్స్ట్ మనం ల్యాప్టాప్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీని డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫస్ట్ టాప్ నుంచి మాట్లాడుతాం. టాప్ మీకు ఇది మెటల్తో వస్తుంది. అండ్ ఇక్కడ థింక్ప్యాడ్ ఉంది కదా, థింక్ప్యాడ్లో ఇక్కడ ఐ కనిపిస్తుంది కదా, ఐలో లైట్ అయితే ఉంటుంది. సో లైట్ వెలుగుతూ ఉంటుంది, ఇక్కడ మీరు చూడవచ్చు, చాలా బాగుంటుంది ఇది. అండ్ బాటమ్ వచ్చేసరికి ప్లాస్టిక్, అండ్ ఇక్కడ మీకు గ్రిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఎయిర్ ఇంటేక్ తీసుకుంటుంది. ఎయిర్ అవుట్ వచ్చేసరికి మీకు హింజ్ పైన ఉంటుంది, ఇక్కడ నుంచి ఎయిర్ అయితే అవుట్ వస్తుంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ హింజ్ కూడా చాలా సాలిడ్ అయితే ఉంది. ఇది 180 degreesలో ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంటుంది. అండ్ కెమెరా వచ్చేసరికి ఇది ఫుల్ HD కెమెరా, ప్రైవసీ షట్టర్తో కూడా వస్తుంది. దీన్ని మీరు క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ దాని పక్కన మీకు మైక్స్ కూడా ఉన్నాయి. అండ్ కెమెరా మీకు ఫేస్ అన్లాక్ కూడా పనిచేస్తుంది. అండ్ కీబోర్డ్ కూడా చాలా బాగుంటుంది, మీరు యూస్ చేసినప్పుడు చాలా మంచి ఫీల్ అయితే ఉంది. ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మీకు ట్రాక్ పాయింట్. దీన్ని మీరు కర్సర్ మూవ్ చేయడానికి యూస్ చేయొచ్చు. డబల్ ట్యాప్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మైక్రోఫోన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, వాయిస్ టైపింగ్ కానివ్వండి, బ్యాటరీ మీరు ఛార్జింగ్ 80% వరకు మీరు ఇష్టం ఎంతవరకు అయితే మీరు లాక్ చేయాలి అంతవరకు లాక్ చేయొచ్చు. ఆడియో ప్లేబ్యాక్ కూడా ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు, ఏ స్పీకర్ నుంచి సౌండ్ రావాలి, ఎంత సౌండ్ రావాలి, ఇవన్నీ. ఇక ల్యాప్టాప్లో పోర్ట్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మీకు చాలా పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 Type-C పోర్ట్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూస్ చేయొచ్చు, అండ్ డిస్ప్లే కనెక్ట్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ ఒక Type-A పోర్ట్ అయితే ఉంది, ఒక HDMI పోర్ట్ ఉంది, అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి పోర్ట్స్ రైట్ సైడ్ మీకు ఇక్కడ సెక్యూరిటీ లాక్ అయితే ఉంటుంది. అన్ని ల్యాప్టాప్స్కి అయితే ఉండదు, కొన్ని ల్యాప్టాప్స్ మాత్రమే చూస్తూ ఉంటారు. సో దీన్ని యూస్ చేసి మీరు లాక్ ఉంటుంది, సపరేట్ కొనుక్కోవాలి దాన్ని. సో లాక్ యూస్ చేయొచ్చు మీరు ఎక్కడైనా మీరు ఛార్జింగ్ పెడుతున్నారు ల్యాప్టాప్ని, ఎయిర్పోర్ట్స్ ఇట్లాంటి చోట్ల. సో అట్లా ఈ లాక్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఒక ల్యాన్ పోర్ట్ ఉంది, అండ్ ఇంకొక Type-A పోర్ట్, USB Type-A పోర్ట్ అయితే ఉంది. ఇవి మీకు పోర్ట్స్ విషయానికి వస్తే. అండ్ దీనిలో స్పీకర్స్ విషయానికి వస్తే దీనిలో స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు, బాటంలో ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒక స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇవి మీకు హార్మాన్ సౌండ్ ట్యూన్ డాల్బీ అట్మాస్తో కూడా వస్తున్నాయి. దీనిలో మీకు బేస్ లేదు, మీకు ఫ్లాట్ వస్తుంది సౌండ్, కాకపోతే కొద్దిగా లౌడే ఉంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు ఇంటెల్ కోర్ అల్ట్రా 7 165U ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. టోటల్ దీనిలో మీకు 12 కోర్స్ అయితే ఉంటాయి. దీనిలో 2 పవర్ఫుల్ కోర్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 4.9 GHz వరకు ఉంటుంది. అండ్ దీనిలో మీకు టోటల్ థ్రెడ్స్ కూడా 14 అయితే ఉంటాయి. మిగతా 10 కోర్స్లో 8 ఎఫిషియంట్ కోర్స్ ఉంటాయి, రెండోసరికి లో పవర్ కోర్స్ అయితే ఉంటాయి. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్, ఇది ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు NPU కూడా ఉంటుంది, ఇంటెల్ AI బూస్ట్ NPU ఉంటుంది. మొత్తం 3 ఇన్బిల్డ్ వచ్చేస్తాయి మీకు, CPU, GPU, NPU. సో అదొక స్పెషల్. దీనిలో ఈ అల్ట్రా ప్రాసెసర్ అంటే మనకు గుర్తొచ్చేది AI క్యాపబిలిటీస్ ఎక్కువ హ్యాండిల్ చేయగలరు. AI రిలేటెడ్ ఏమైనా వర్క్ చేస్తున్నారు అలాంటివన్నీ మీరు అల్ట్రా ప్రాసెసర్స్లో బెటర్గా చేయగలరు నార్మల్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే. ఈ ల్యాప్టాప్లో మెయిన్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడాలి. సాఫ్ట్వేర్ మీకు Windows 11 Proతో వస్తుంది. మనం నార్మల్ Windows 11 Home యూస్ చేస్తాం కదా, సో అది ఒక 5,000 రూపాయలు ఉంటుంది, 19,000 రూపాయలు ఉంటుంది. 3 రెట్లు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు అంత ఎక్కువ ఛార్జ్ చేస్తారంటే Windows 11 Proకి ఇది ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు. మోస్ట్లీ బిజినెస్ పర్పస్లో పెద్ద కంపెనీస్ రన్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు దీన్ని తీసుకుంటుంటారు Windows 11 Proని. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే Windows 11 Pro వల్ల సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఏదైనా పెద్ద కంపెనీలో ఏదైనా డేటా లీక్ అయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో Windows 11 Proలో అదే అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో నుంచి డేటా అంత ఈజీగా అయితే బయటకైతే రాదు. ఇంపాసిబుల్ మీరు డేటాని దొంగిలించడం కానివ్వండి, ఏమైనా కేబుల్స్ పెట్టి ఈ ల్యాప్టాప్ పోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు అయినా కంపెనీలో ఎంప్లాయీ, అది పోయింది అనుకోండి, దానిలో డేటాని ఎవరైనా దొంగిలించడం కూడా అంత సులభమైతే కాదు. కేబుల్స్ పెట్టడం, దొంగిలించడం ఇట్లాంటివి అయితే కాదు. సో ఇవన్నీ వీళ్ళు క్లౌడ్ బేస్డ్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ డేటాను కూడా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు, ఎంప్లాయీకి ఎంతవరకు డేటా ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు. సో వాళ్ళు బ్యాక్ వచ్చేసి మీరు ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చారు వాళ్ళకి, ఆ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశారు,
అంత దాకా అయితే వాళ్ళు వెళ్ళి తెలుసుకోవడం కూడా ఇంపాసిబుల్ అనమాట. సో వాళ్ళు ఎంతవరకు మీరు రిస్ట్రిక్ట్ చేస్తారో అంతవరకు వాళ్ళు యూస్ చేయగలరు. అంతేకాదు దీన్ని మీరు రిమోట్ కూడా ఆపరేట్ చేయొచ్చు. రిమోట్గా వాళ్ళ ఇంట్లో ఉంది ల్యాప్టాప్, మీరు రిమోట్గా ఆఫీస్ నుంచి దీనిలోంచి డేటా తీసుకోవాలనుకుంటే క్లౌడ్ బేస్డ్ వర్క్ అవుతుంది అనమాట సిస్టమ్ అంతా. సో మీరు ఈజీగా డేటా అయితే రిమోట్గా యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు Windows 11 Proలో మీకు వర్క్ ఫ్లో కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. హై కాన్ఫిగరేషన్ పీసెస్ మీరు తీసుకున్నా కానీ Windows 11 Pro చాలా చక్కగా వర్క్ అవుతుంది వాటికి కూడా. అండ్ విండోస్లో ఇప్పుడు మెయిన్ అట్రాక్షన్ కోపైలట్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్లో మీకు కోపైలట్ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ యూస్ చేసి మీరు చాలా పనులు అయితే చేయొచ్చు. మీరు డైరెక్ట్ ఈజీగా దీన్ని లాంచ్ చేయొచ్చు. మీరు మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ ఉంటుంది కదా, ఎడ్జ్ బ్రౌజర్, దానిలో కూడా మీకు డైరెక్ట్ ఇంటిగ్రేట్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు యూస్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మీకు కోపైలట్ సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, దీన్ని ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ కోపైలట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి కూడా మీరు కోపైలట్ డైరెక్ట్ అయితే యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను, మీటింగ్ మొత్తం నాకు అంత ఓపిక లేదు, ఏదో విన్నాను అరాకొర, స్క్రీన్ షాట్స్ అని తీసి పెట్టుకున్నాను. సో ఆ స్క్రీన్ షాట్స్ మైక్రోసాఫ్ట్ కోపైలట్కి ఇచ్చి దాని నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి నాకు పాయింట్స్ రూపంలో ఏం జరిగింది ఆ మీటింగ్లో చెప్పమంటే చక్కగా అది మీకు సమ్మరీ అయితే ఇస్తుంది, మీటింగ్ సమ్మరీ. అంతేకాదు మీరు ఏదన్నా ఒక పీపీటీ రెడీ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక పీపీటీ రెడీ చేయాలనుకుంటున్నా థర్మల్ పవర్ ప్లాంట్ గురించి. సో ప్రిపేర్ చేయమంటే అదే పీపీటీ రెడీ చేసి పెట్టిద్ది మీకోసం. అండ్ మీకు తెలియని విషయాలు ఏదైనా కానీ మీరు మైక్రోసాఫ్ట్ కోపైలట్ యూస్ చేసి తెలుసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే నేను కంప్లీట్గా దీన్ని టెస్ట్ చేయలేదు. 47 Wh బ్యాటరీతో వస్తుంది. మీరు బాగా హెవీగా యూస్ చేసే వాళ్ళైతే 4-5 hours అయితే వస్తుంది. మీడియం లైట్ యూజర్స్ అయితే ఒక వర్కింగ్ డే అయితే మీరు తీసుకురావచ్చు దీన్ని. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం 65 watt ఛార్జర్. ఇది కూడా ఫాస్ట్ ఛార్జర్, ఫాస్ట్గానే ఈ ల్యాప్టాప్ని ఛార్జ్ చేయొచ్చు. ఈ ల్యాప్టాప్ మీకు ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి, 1,00,000 పైనే ఉంటాయి. మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అక్కడ మీకు కస్టమైజబుల్ పీసెస్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ల్యాప్టాప్స్ కనిపిస్తుంటాయి. ఏ ల్యాప్టాప్స్ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసి చాలా కస్టమైజేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవసరం లేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేయను, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసేయచ్చు. ఫింగర్ ప్రింట్ తీసేస్తే మీకు కొద్దిగా కాస్ట్ తగ్గుతుంది. అండ్ బాటమ్ నాకు ప్లాస్టిక్ నచ్చలేదు, అల్యూమినియం కావాలనుకుంటున్నా, అల్యూమినియం కూడా ఇది మనం ఈ ప్లాస్టిక్ అల్యూమినియం పెట్టించుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి కస్టమైజేషన్లు. అండ్ కెమెరా కూడా ఈవెన్ ఇది ఫుల్ హెచ్డీ కెమెరాతో వస్తుంది కదా, మీరు ఫుల్ హెచ్డీ కెమెరా వద్దు 720p కెమెరాకి చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు నచ్చినట్టు మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీరు చేసే కస్టమైజేషన్ బట్టి రేటు పెరగవచ్చు, తగ్గొచ్చు. దాని ప్రకారం మీరు ఫైనల్గా చెక్అవుట్ చేసేటప్పుడు ఆ ప్రైస్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా Lenovo ThinkPad E14 G6 ల్యాప్టాప్ కంప్లీట్ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? కొత్తగా అనిపించింది కదా ఇది Windows 11 Pro ఇవన్నీ. మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.